మహాశివరాత్రి సందర్భంగా ఏటా ఏడుపాయల దేవస్థానం నందు 3 రోజుల పాటు జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ జాతరకు రాష్ట నలుమూలల నుంచి కాకుండా కర్ణాటక, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ జాతరకు ప్రతి ఏటా వీఐపీలు, ప్రజా ప్రతినిధులకు, మీడియా మిత్రులకు ఎంట్రీ పాసులు జారీ చేస్తారు. అయితే ఈ పాసుల జారీలో అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ తమకు నచ్చిన వారికే మీడియా పాసులు ఇస్తూ మరికొంతమందికి పాసులు ఇవ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. మీడియా పాసులు జారీ డీఎస్పీ నుంచి అయినప్పటికీ పాత్రికేయులకు పంపిన నిమిత్తం ఏడుపాయల అధికారులకు ఇవ్వగా వారికి నచ్చిన వారికి మాత్రమే ఇవ్వడం గమనార్హం. ఎక్కడ తమ వైఫల్యాలను ఎత్తి చూపుతారేమోననే భయమో లేదా జాతర ఉత్సవాలను ప్రసారం చేయకూడదనో తెలియదు కానీ అధికారుల తీరును పలువురు వ్యతిరేకిస్తున్నారు. గత నెల రోజుల కింద కూడా ఓ పత్రికకు చెందిన విలేకరి మాఘ అమావాస్య ఏర్పాట్ల వైఫల్యం గురించి కథనం రాస్తే కథనానికి స్పందించిన కలెక్టర్ కార్యాలయం అధికారులు పరిశీలనకు వస్తే సదరు విలేకరి కవరేజ్ కి రాలేదని అబద్దాలు చెప్పి అధికారులను బురడి కొట్టించారని ఆరోపణలున్నాయి. ఇప్పుడే కాదు గతంలోనూ అనేక సార్లు మీడియా మిత్రులకు ఇటువంటి పరిస్థితులు అనేకం ఏర్పడ్డాయి. ఆలయ ఈవోగా మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మీడియాను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఈవో అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి అండదండలతోటి మీడియాకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని పలువురు విలేకరులు ఆరోపిస్తున్నారు. జాతరకు వచ్చే వీఐపీల మెప్పు పొందడం మీద ఉన్న ఆసక్తి భక్తుల సౌకర్యాల కల్పనలో లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర ఉత్సవాలను ప్రజానికానికి చేరవేసేది పాత్రికేయ మిత్రులేనని గమనించాలని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మీడియాపై ఆంక్షలు మానుకోవాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేశారు.